మనం స్టాక్ మార్కెట్లో తరచూ యాన్యువల్ రిపోర్ట్స్ గురించి వింటుంటాం. మరియు ప్రతి మంచి ఇన్వెస్టర్ మనకు కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ చదవమని అడ్వైజ్ ఇస్తారు. సో ఈరోజు ఈ వీడియోలో యాన్యువల్ రిపోర్ట్స్ అంటే ఏమిటి, వీటి నుండి మనకు ఏ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, మనం కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ను ఎక్కడ చూడొచ్చు వంటి విషయాలు తెలుసుకుందాం. హలో, వెల్కమ్ టు ప్రాఫిట్ ట్రేడింగ్ అకాడమీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు A to Z విషయాలు ఈజీ లాంగ్వేజ్లో తెలుసుకుంటారు. రండి, యాన్యువల్ రిపోర్ట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రతి కంపెనీకి పబ్లిక్ కోసం ఇయర్లీ ఒక డాక్యుమెంట్ని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ డాక్యుమెంట్లో కంపెనీ గడిచిన ఫైనాన్షియల్ ఇయర్లో బిజినెస్ రిలేటెడ్ అన్ని ఈవెంట్స్ మరియు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ని చూపిస్తుంది. దీంతో పాటు కంపెనీ యొక్క మేనేజ్మెంట్ టీం బిజినెస్ యొక్క ఫ్యూచర్ గ్రోత్ గురించి తన వ్యూస్ని కూడా ఈ డాక్యుమెంట్లో చూపిస్తుంది. ఈ డాక్యుమెంట్ని మనం యాన్యువల్ రిపోర్ట్స్ అని అంటాము. ఏదేని యాన్యువల్ రిపోర్ట్లో ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ కోసం, ఒక యాన్యువల్ రిపోర్ట్ 2025 సంవత్సరందైతే దీని అర్థం ఈ యాన్యువల్ రిపోర్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో కంపెనీ రిలేటెడ్ ఈవెంట్స్ మరియు ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ను చూపిస్తుంది. అనగా ఈ యాన్యువల్ రిపోర్ట్లో 1 ఏప్రిల్ 2024 నుండి 31 ఏప్రిల్ 2025 వరకు గల ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యాన్యువల్ రిపోర్ట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుందో చూద్దాం రండి. యాన్యువల్ రిపోర్ట్లో మెయిన్గా ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది: జనరల్ కార్పొరేట్ ఇన్ఫర్మేషన్, ఆపరేటింగ్ అండ్ ఫైనాన్షియల్ రివ్యూ, డైరెక్టర్స్ రిపోర్ట్, కార్పొరేట్ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్, చైర్మన్ స్టేట్మెంట్స్, ఆడిటర్ రిపోర్ట్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనగా బ్యాలెన్స్ షీట్స్, ఇన్కమ్ స్టేట్మెంట్స్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్స్, నోట్ టు ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, అకౌంటింగ్ పాలసీస్. వీటితో పాటు కంపెనీలు తమ బిజినెస్ను బట్టి ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాయి. మనం ఈ అన్ని ఇన్ఫర్మేషన్లను సాధారణంగా యాన్యువల్ రిపోర్ట్స్లో చూడొచ్చు. ప్రతి ఇన్వెస్టర్కి యాన్యువల్ రిపోర్ట్ ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ప్రతి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ ఏదేని కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు కంపెనీ గురించి స్టడీ చేస్తాడు. ఏదేని కంపెనీను స్టడీ చేయడానికి అన్నిటికంటే మంచి మెథడ్ దాని యాన్యువల్ రిపోర్ట్స్ని చదవడం. ఏదేని కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం రండి. ఏదేని కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ను మనం NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లేదా BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లలో ఏదేని కంపెనీల పేరుతో సెర్చ్ చేసి దాని లాస్ట్ 10 years యొక్క యాన్యువల్ రిపోర్ట్ని చూడొచ్చు. దీంతో పాటు ప్రతి కంపెనీ తన సొంత వెబ్సైట్లలో యాన్యువల్ రిపోర్ట్ను డౌన్లోడ్ చేసే ఆప్షన్ ఇస్తుంది. మనం ఇక్కడ నుండి కూడా యాన్యువల్ రిపోర్ట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ని చదవడం ఆ కంపెనీ గురించి తెలుసుకునే ఇంపార్టెంట్ స్టెప్. ఏదేని కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క పూర్వ యాన్యువల్ రిపోర్ట్ని జాగ్రత్తగా చదవాలి. సో ఇది యాన్యువల్ రిపోర్ట్ పైన గల వీడియో. ఈరోజు మనం యాన్యువల్ రిపోర్ట్స్ అంటే ఏంటి, యాన్యువల్ రిపోర్ట్స్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మరియు మనం ఏదేని కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్స్ని ఎక్కడ చూడొచ్చు వంటి విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఈజీ లాంగ్వేజ్లో షేర్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకునే వారికి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.